హలో వివర్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2025 అయిన సూపర్ మ్యాన్ మూవీని ఇప్పుడే చూసి వస్తున్నాను. ఈ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సూపర్ మ్యాన్ మూవీ లెగసీ డీసీ స్టూడియోస్ రీబూట్ అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ, అంటే డీసీ స్టూడియోస్ వస్తున్న మొదటి మూవీ. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ స్టీల్ తర్వాత వస్తున్న సోలో మూవీ కాబట్టి ఈ సినిమాపై సూపర్ మ్యాన్ ఫ్యాన్స్కి, డీసీ ఫ్యాన్స్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాని అసలు జేమ్స్ గన్ ఎలా డైరెక్ట్ చేస్తాడు, సూపర్ మ్యాన్ ఇన్నాళ్ళ తర్వాత మరి కొత్తగా ఎలా చూపిస్తాడు అనే ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ని జేమ్స్ గన్ చాలా వరకు సక్సెస్ అయ్యాయని చెప్పాలి. నేను వెళ్ళిన ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంతమంది విలన్స్ని అసలుకి సూపర్ మ్యాన్ ఎలా డిఫీట్ చేస్తాడు, తను ఎలా సర్వ్ అవుతాడు, సినిమాలో తనకి ఏమైతేనే ఒక క్యూరియాసిటీతో వెళ్ళాను. జేమ్స్ గన్ తన టేకింగ్తో సినిమాలో ప్రతి క్యారెక్టర్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చాయని చెప్పాలి. ఇన్ని క్యారెక్టర్స్ని అసలుకి జేమ్స్ గన్ చేసిన విధానం నిజంగానే హ్యాట్స్ ఆఫ్. తాను నిజంగానే సూపర్ మూవీని ఒక నిజమైన సూపర్ హీరో మూవీగా తెరకెక్కించారు. ఇందులో లెక్స్ లూథర్ క్యారెక్టర్ని మెయిన్ హైలైట్గా చెప్పాలి. అందులో వచ్చి తను లెక్స్ లూథర్ని డిజైన్ చేసిన విధానం చూస్తే రాజమౌళి సినిమాలు గుర్తొస్తాయి. తను విలన్స్ ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేస్తాడో ఇందులో లెక్స్ లూథర్ క్యారెక్టర్ని కూడా అంత స్ట్రాంగ్గా డిజైన్ చేసి సినిమాలో ఏ అవకాశం వచ్చినా తనని గెలవనీయకుండా లాస్ట్ వరకు తను పై చేయి ఉండేలా చూసుకునే అంత స్ట్రాంగ్గా, తెలివిగా తన క్యారెక్టర్ని డిజైన్ చేశానని చెప్పాలి. సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ తన క్యారెక్టర్ డిజైన్ చూస్తే ప్రతి క్యారెక్టర్ కూడా ఏదో చోట హీరో ఎలివేషన్స్, హీరో మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సూపర్ మ్యాన్ని డామినేట్ చేసే క్యారెక్టర్ స్టైలింగ్ ఉంది. జేమ్స్ గన్ అన్నట్టే ఈ సూపర్ మ్యాన్ క్యాన్ బి డిఫెక్టెడ్ ఈజీగా అని అన్నారు. అది ఈ సినిమా చూస్తే నిజమవుతుంది. ఏ క్యారెక్టర్ కూడా అంత లో ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా అనిపించారు. అంతేకాకుండా సూపర్ మ్యాన్ వచ్చి నిజంగానే లాస్ట్ మినిట్ వరకు తను లెక్స్ లూథర్ని గెలవలేడు, తను వీక్ అనే స్టేజ్కి తీసుకెళ్ళి ఫ్యాన్స్ తను ఏం చేయాలని ఒక క్యూరియాసిటీ పెంచి అని చెప్పాలి. అంతేకాకుండా ఇంటర్గెలాక్టిక్ వార్, అట్టనే బోరేవియాతో యుద్ధం, అట్టనే అల్ట్రామ్యాన్ ట్విస్ట్, ఏలియన్, అట్టనే కైజు, ఇలాంటి ప్రతి క్యారెక్టర్ కూడా వెనకాల ఒక స్ట్రాంగ్ రీజన్ తను క్యారెక్టర్ డిజైనింగ్ అని నిజంగా చెప్పాలి. ఈ సినిమా మెయిన్ హైలైట్ వచ్చి క్యారెక్టర్ డిజైనింగ్. ప్రతి క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ మీద డిపెండ్ అవ్వటం, లేదంటే ఒక టైంలో వాళ్ళ సర్వే అవ్వటం అనేది సినిమాకు ఉన్న హైలైట్. ఈ సినిమాలో అల్ట్రామ్యాన్ ట్విస్ట్ కానీ, క్రిప్టోడాగ్ కానీ, ఫోర్ట్రెస్ ఆఫ్ సాల్యూట్యూడ్, అల్ట్రామ్యాన్, అట్టనే జస్టిస్ గ్యాంగ్, లూయిస్ లేన్, ఇలాంటి ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 7/10. మ్యాన్ ఆఫ్ స్టీల్తో పోల్స్తుంది యాక్షన్ సీన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 8/10 7/10